జర్మనీలో ఒక భయంకర సంఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి షిఫ్టుల్లో నిరంతరం పనిచేయాల్సి రావడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ మేల్ నర్స్ 10 మందిని హత్య చేశాడు. 2007లో నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న అతను 2020లో ఒర్సలేన్ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ ఎక్కువగా నైట్ షిఫ్ట్లు అతడికే పడేవి. దీంతో రాత్రంతా పనిచేయాల్సి వస్తూ ఉండడంతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడు అతడు. దీనికి తోడుగా నైట్ షిఫ్ట్లో స్టాఫ్ కూడా ఎవరూ ఉండకపోవడంతో వర్క్ ప్రెషర్గా ఫీల్ అయ్యేవాడు. ఆ పని ఒత్తిడిని తట్టుకోలేకపోయిన అతడు తన పర్యవేక్షణలో ఉన్నటువంటి వృద్ధ రోగులను మార్ఫిన్, మెడాజోలం వంటి మత్తు మందులు అధిక మోతాదులో ఇంజెక్ట్ చేసేవాడని తెలుస్తుంది. దీంతో వాళ్ళు గాఢ నిద్రలోకి జారుకుంటారని, తనకు పని ఒత్తిడి తగ్గుతుందని అతడు భావించాడు. అయితే అప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వృద్ధ పేషెంట్లకు మత్తుమందు అధిక మోతాదులో ఇవ్వడంతో 10 మంది రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 27 మందికి కూడా ఇదే విధంగా మార్ఫిన్, మెడాజోలం వంటి మత్తు మందులను ఇచ్చి ఆ మేల్ నర్స్ చంపడానికి ప్రయత్నించినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ ఘటన 2023 డిసెంబర్ నుంచి 2024 మే మధ్య చోటు చేసుకుంది. అయితే కోర్టు విచారణలో నేరం రుజువవడంతో ధర్మాసనం అతనికి జీవిత ఖైదు విధించింది.